Congratulations, Olga Vidya, for 18 million subscribers. Please do like and subscribe Olga Videos. సార్ నాకు తెలిసినంత వరకు మీరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుతూ ఉంటారు. ఏ ఇష్యూ వచ్చినా సరే యూ విల్ డెఫినెట్లీ రియాక్ట్ ఆన్ దట్. సో ఇప్పుడు మా అసోసియేషన్కి సంబంధించి కావచ్చు, ప్రొడ్యూసర్ కౌన్సిల్కి సంబంధించి కావచ్చు, ఇలా ఏ ఇష్యూస్ రేజ్ అయినా సరే యూ విల్ ఇన్వాల్వ్ ఇన్ దిట్, యాక్టివ్గా పార్టిసిపేషన్ తీసుకుంటుంటారు. ఇప్పుడు ఈ అసోసియేషన్స్ తరపున జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ ఎంతవరకు సాఫీగా జరుగుతున్నాయి? హౌ అసలు పట్టించుకోవాలి. ఇప్పుడు పట్టించుకోవట్లేదు సార్. మొదలు పెట్టిన కాడి నుంచి అసలు ఏం జరుగుతుంది, దేశంలో ఏం జరుగుతుందో తెలియదు, ఈవెన్ మా ఛాంబర్లో ఏం జరుగుతుందో కూడా తెలియదు, ఐడియా లేదు. అదే అంటే లైక్ మీరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారు కదా సార్, దీనివల్ల ఏమైనా ఎప్పుడైనా ఇబ్బందులు ఫేస్ చేయడం లాంటి ఏమన్నా అయినాయా ఇండస్ట్రీ పరంగా? అంటే ఏం చెప్తారు? ఏ ఉంటుంది ఇండస్ట్రీ పరంగా అంటే నేను సీరియస్గా చెప్పమంటా, ఐ కుడ్ నాట్ మేక్ ఎ ఫిలిం విత్ ఎ బిగ్ హీరో నాట్ బిగ్ డైరెక్టర్. ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఎందుకు చేయలేనంటే కేవలం నా నోడిదోలే అని నేను అనుకుంటున్నాను. అందుకని ఎందుకు వచ్చింది ఇంత దూరంగా, అందరూ బాగుంటారు మళ్ళీ. సార్ చాలా మంది మిమ్మల్ని సజెషన్స్ అడగడానికి కూడా కాల్ అన్నీ చేస్తా, అన్నీ ఉంటాయి, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరికీ నేను కావాల్సిన వాడిని. అందరు నాతో బాగుంటారు. అవసరానికి మా అల్లుడు కానీ లేకపోతే ఇదేదో అంటారు, అల్లుడు కాదు అంటారు, అటువంటిది ఏదో మనకి. సో అన్నిటికీ నేను కావాలి తప్ప ఆకు అరటికి కరేపాకులాగా అనమాట. సినిమా అడగటం ఇటువంటి అడిగామంటే ఎన్నైనా చెప్తారు, లేకపోతే లేదు అనుకుంటే తిప్పుతారు. కాదు చెయ్యము అని క్లారిటీ ఇవ్వకుండా మన జీవిత కాలం నాశనం అయిపోయే పరిస్థితి ఉంటుంది. సో దానికంటే మనం హ్యాపీగా మన పని మనం చూసుకుంటే చాలు కదా, మనకు ఎందుకు వచ్చింది. మన చేతనైన చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే నాకు తెలిసినంతకాలం నేను నమ్మింది నేను చేసుకుని బతికాను. వీళ్ళని నమ్మి బతకాలి అనేది అనవసరం. వాళ్ళు నమ్మిన చెయ్యరు అనేది అర్థమైంది. కొంతకాలం నమ్మానండి, నమ్మి ఐ వేస్టెడ్ సమ్ టైం. జరిగిపోయింది అది. ఇప్పుడు ఇక ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు, అవసరం కూడా లేదు. ఎందుకు వాళ్ళ చుట్టూ ఎందుకు తిరగాలి, అవసరం